సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. సో ఈరోజు అయితే నా కొత్త జాబ్ గురించి అయితే చెప్తాను అనమాట మీకు. సో మీకు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పిన. సో మీకు నేనైతే డామినోస్ జాబ్ అయితే రిజైన్ చేసిన అని చెప్పేసి. సో దాని తర్వాత నేను ఏ జాబ్లో జాయిన్ అయినా ఏంది దాని గురించి డీటెయిల్స్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే టైం అయితే దొరికిందనమాట. చూసారు కదా, ఆ సైకిల్ అయితే వేసుకొని వచ్చిన అనమాట, ఎలక్ట్రిక్ వన్ అది. సో ఇక్కడ నుంచి నేను జాబ్కి అయితే వెళ్ళాలి. సో అప్పటి వరకు అయితే వీడియో ఇద్దాం అనుకున్నా. సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. మీరైతే కన్ఫామ్గా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే అప్పుడే మన ఛానల్ రీచ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇంకా స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ వితౌట్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్, వాళ్ళే 90% అయితే ఈ వీడియో చూస్తున్నారు అనమాట. సో మీరైతే కంపల్సరీ చేసుకోండి, ఎందుకంటే మీరు 90% మీరు చూస్తున్నారంటే మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మన ఛానల్ రీచ్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మనకు కూడా అది. సో ఫైనల్గా నేనైతే ఎన్నో రోజుల నుంచి జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆ జాబ్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి అమెజాన్లో అనమాట. అమెజాన్ వేరే వస్తూ ఉంటుంది వర్క్ ఇది. సో పొజిషన్ వచ్చేసి సార్టేషన్ ఆపరేటివ్ అనమాట. సో ఈ జాబ్లో ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట వర్క్స్ అయితే. సో ఫస్ట్ వచ్చేసి దీని కాంటాక్ట్ గురించి చెప్తా, డ్యూరేషన్ ఎంత అని చెప్పేసి. జనరల్గా నేను ఇది ఎప్పుడు జాయిన్ అయినంటే నవంబర్లో జాయిన్ అనమాట. సో దీంట్లో సో ఎందుకంటే క్రిస్మస్ ఈవెంట్ కదా, క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి చాలా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట అప్పుడైతే. సో అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా మందిని తీసుకున్నారు, కొంతమంది ఫుల్ టైమర్స్ కూడా తీసుకున్నారు అనమాట. సో కొంతమందికి ఇది 9 months కాంట్రాక్ట్ ఉంటుంది, ఇంకొంతమందికి 3 months కాంట్రాక్టే ఉండే అనమాట. సో అట్లా నాదైతే పార్ట్ టైం కాబట్టి మనది 9 months కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు అనమాట. కొంతమందికి ఫుల్ టైం కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. సో ఏంటంటే 3 months వరకే అనమాట. వాళ్ళు నవంబర్లో జాయిన్ అయితే సో వాళ్ళని జనవరిలో అయితే తీసేసారు అనమాట. సో మాకైతే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు, కానీ ఇంకేమైనా అయితే మనకు తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే మీరు 4 days వస్తారు కాబట్టి వాటికైతే ఏం టెన్షన్ లేదు. 4 days కూడా ఈ జాబ్ నేను ఎందుకు వెళ్తున్నట్టే దానికి కూడా మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసి అమెజాన్లో వర్క్ ఎట్లా ఉంటుందంటే కూడా మీకు చెప్తాను. మీకు అమెజాన్లో మనకు డైలీ 5 hours అనమాట. సో కొంచెం మీ సిటీ అవుట్స్కట్లో ఉంటుంది కాబట్టి కొంచెం ట్రావెల్కి చూసుకొని వెళ్ళాలి. సో ముందే వెళ్ళాలన్నమాట మనం. సో ఇది వచ్చి కొంచెం ఫిజికల్ వర్క్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ అట్లే దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకు ఒక్కో రోజు ఒక్కోటి ఇస్తారనమాట. ఫీడింగ్ అని చెప్పేసి, పుషింగ్ అని, స్కానింగ్ అని, ఇట్లా వేరే వేరే వర్క్స్ అయితే ఉంటాయి. సో ఎందుకు ఇది అమెజాన్ బెస్ట్ అని చెప్తున్నా అంటే నేను, సో ఇందులో వచ్చేసి మనకు పే రేట్ వచ్చేసి per hour 12.50 ఉంటుంది అనమాట. సో అంటే ఇప్పుడు మీరు ఒక 20 hours ఒక 1 month క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ సో మీకు ఆల్మోస్ట్ అది 1000 pounds అవుతుంది. సో నేను ఈ జాబ్ కాకుండా నేను ఇంకా వేరే ఇంతకుముందు చేసిన జాబ్లో కానీ అక్కడ కానీ చూసుకుంటే అక్కడ నాకు వచ్చేసి మినిమం వేజ్ అనేది ఉండేది అనమాట. సో మినిమం వేజ్ వచ్చేసి 10.42. సో ఇది అరౌండ్ మళ్ళీ 20 hours కూడా గ్యారెంటీ ఉండేది కాదు. సో ఒకసారి 18 hours వచ్చినాయి, ఒకసారి 17 hours కూడా వచ్చినాయి. సో అట్లా వచ్చినా కూడా ఎంత ఆల్మోస్ట్ ఇది నాకు 780 to 800 pounds అయితే వచ్చేదనమాట. సో అప్పుడే దీనికోసం అయితే చాలా ట్రై చేసిన, అప్లై చేస్తూ ఉండే అనమాట నేను. సో వాళ్ళైతే ఫైనల్గా అయితే జాబ్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మంచిగా ఉంది జాబ్ అయితే. జాబ్ గురించి అయితే మొత్తం ఇది. సో ఈ జాబే బెస్ట్ అని ఎందుకు చెప్తా అంటే నేను స్టూడెంట్స్కి, నాకు ఎందుకు నచ్చింది ఈ జాబ్ ఎక్స్పెషల్ అంటే, ఇప్పుడు నేను వేరే ఎక్కడ వర్క్ చేసినా కానీ 800 pounds వస్తాయి. సో నాకు ఇందులో 1000 pounds వస్తాయి అనమాట. సో అంటే 200 pounds డిఫరెన్స్ వస్తుంది. సో ఇది చాలా పెద్ద మ్యాటర్ అనమాట. ఎందుకంటే మేము ఒక క్యాష్ ఇన్ జాబ్ చేసినా కూడా మంత్లీ 200 pounds రావాలంటే మీరు ఆల్మోస్ట్ ఒక 25 to 30 hours అయితే వర్క్ చేయాలి. సో నేను ఇక్కడ అదైతే సేవ్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను 3 days మామూలుగా బయట వేరే జాబ్ చేసినా 3 days ఇస్తారు. సో ఇప్పుడు ఇంకొక డే ఎక్స్ట్రా ఇక్కడ వచ్చినా కానీ నాకు ఇప్పుడు క్యాష్ ఇన్ చేయాల్సిన అయితే అవసరం లేదనమాట 1000 pounds వరకు కావాలనుకునే వాళ్ళకైతే. సో అందుకని చెప్పేసి ఈ జాబ్ అయితే నాకు మంచిగా అనిపించింది. సో ఇంకా ట్రావెల్ విషయానికి వస్తే ఏంటంటే ఈ వేర్ హౌసెస్ అన్నవి కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఉంటాయన్నమాట. సో నాకు వచ్చేసి ఇక్కడ ఒక 1 hour 20 minutes అట్లా జర్నీ అయితే టైం పడుతుంది. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 5 pounds అయితే అవుతాయి అనమాట. సో కానీ ఏంటంటే మంచిగా ఉంటుంది కంపేర్ టు ద అదర్ జాబ్స్ లైక్ ఈ రెస్టారెంట్స్ జాబ్స్ కానీ వీటికంటే ఇది నాకు చాలా మంచిగా అనిపించింది అంటే. ఎందుకంటే వాటి లోపల అనవసరంగా స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది అనమాట, మెంటల్గా కొంచెం. ఇక్కడ ఫిజికల్ వర్క్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. అమెజాన్లో మీకు క్యాంటీన్ ఉంటుంది, గేమింగ్ రూమ్ ఉంటుంది.
సో రోజు డైలీ ఒక్కొక్క వర్క్ ఉంటుంది. సో మీ మీద ప్రెజర్ అయితే ఉండదు అనమాట. మీ వర్క్ మీరు కరెక్ట్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన వర్క్ మనం మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. సో ఇంకా తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇదైతే నాకు మంచిగా అనిపించింది జాబ్ అయితే. సో ఇంకా గర్ల్స్ విషయానికి వస్తే గర్ల్స్ ఈ వర్క్ చేయొచ్చా అంటే ఇక్కడైతే చాలామంది అయితే చేస్తున్నారు అమెజాన్లో వర్క్ అయితే. సో వాళ్ళకైతే సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే కొంతమంది డిపెండెంట్ కింద వర్క్ చేస్తారు, ఇంకొంతమంది స్టూడెంట్ లాగా వర్క్ చేస్తారు. కానీ కొంచెం ఫిజికల్ వర్క్ ఉంటుంది కదా, వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ ఇంట్లో వెళ్ళి చూసుకోవడం అంటే అసలు గ్రేట్ అనే చెప్పాలన్నమాట. కానీ గర్ల్స్ కూడా ఈ వర్క్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఇది ఈ వీడియో గురించి నాకు స్పెషల్గా ఈ జాబే నాకు ఎందుకు నచ్చిందంటే, సో ఇంతకుముందు నేను చేసిన జాబ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత మా రూమ్లో మాట్లాడుకునే వాళ్ళం అనమాట. ఏమని అప్పుడప్పుడు స్ట్రెస్ లేని జాబ్ ఏదైనా చేస్తే బాగుండేది, అసలు రేపు ఆ జాబ్కి వెళ్తున్నామన్న ఆలోచన మనకు లేని జాబ్ దొరికితే ఎంత బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను నేనైతే. సో అట్లాంటి జాబే అనమాట. సో అప్పుడు ఎలా ఉన్నాయంటే అబ్బా రేపు లేచిన జాబ్కి వెళ్ళాలా అన్నంత అనిపించేది అనమాట. సో కానీ అమెజాన్లో జాయిన్ ఇప్పటికి ఆల్మోస్ట్ 3 months అవుతుంది కదా. సో ఎప్పుడు కూడా నేను రేపటి గురించి ఆలోచించలేదు అనమాట. ఈరోజు జాబ్ ఉంది వెళ్ళాలి అన్న టెన్షన్ అయితే ఉండేది కదనమాట. సో అంత మంచిగా అనిపించింది నాకైతే. సో ఇప్పటివరకు అయితే అట్లే ఉంది. ఇంకా ముంగలు ఎట్లా ఉంటుందో మనమైతే ప్రెడిక్ట్ చేయలేము కదా. సో నాకైతే మంచిగా అనిపించింది అనమాట. సో ఇది టోటల్ వీడియో అయితే దీని గురించి. సో దీనికి ఎట్లా అప్లై చేయాలంటే కూడా మీరు వచ్చిన తర్వాత ఎప్పుడే కానీ మీ పోస్ట్ కోడ్ ఉంటుంది కదా, సో దాన్ని గుర్తుపెట్టి తెలుసుకోండి. తర్వాత మీరు అమెజాన్ కెరీర్ సైట్లో అమెజాన్ లండన్ జాబ్స్ అని కొడితే మీకు గూగుల్లో మీకు అమెజాన్ వెబ్సైట్ అనేది ఒకటి వస్తుంది అనమాట. సో దాంట్లో వెళ్ళి మీ పోస్ట్ కోడ్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఏమైనా వేకెన్సీ ఉంటే చూపిస్తుంది స్టూడెంట్స్కి 20 hours అని చెప్పేసి. సో అట్లాంటి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ అప్లై చేసి పెట్టండి. మీకు దాని ఫామ్ ఉంటుంది, మొత్తం ఫిల్ చేయండి డీటెయిల్స్ అవన్నీ. సో ఇది ఎప్పుడు చేస్తూ ఉండండి, మీరు కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు అయితే అప్లై చేయండి. మీకైతే చాలా బాగుంటుంది. ఇది రిలీఫ్ ఉంటుంది, పే ఎక్కువ వస్తుంది, స్ట్రెస్ ఉండదు, కొంచెం ఫిజికల్ వర్క్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది మీకు కూడా. సో ఇది అమెజాన్ గురించి అయితే వీడియో అయితే మొత్తం. సో ఇంకా స్పెషల్ ఇది మన ఛానల్ ఎవరైతే చూస్తారో అందరూ కూడా ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సంపత్ యూకే స్టోరీస్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా ఫాలో కండి. సో ఎందుకంటే మనకు ఫాలోవర్స్ అక్కడ 199 ఉన్నారు అంతే. సో మనకు కూడా ఒక 1000 followers ఉంటేనే కొంచెం వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది మనకు కూడా. సో అందుకని డెఫినెట్గా అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కండి. సో మన వీడియోస్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి డెఫినెట్గా. సో ఎందుకంటే నేను అప్లోడ్ చేసే కొంచెం గ్యాప్ ఉన్న వీడియోస్ అన్నీ మీకైతే టైంకి వస్తాయి అన్నమాట. సో మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడవచ్చు మిస్ కాకుండా. ఓకే, సో ఇది ఇంతటితో ఈ జాబ్ యొక్క వార్తలు అయితే సమాప్తం అనమాట. సో మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తా త్వరగానే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. అండ్ కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి మై ఇన్స్టాగ్రామ్ పేజ్ సంపత్ యూకే స్టోరీస్. సో మనం ఎక్కే కార్ అయితే వచ్చిందనమాట. సో దీంట్లోనే అప్ అండ్ డౌన్ వెళ్ళాలి మనం. ఓకే, Asir bhai, how are you? I am fine. Hi Blesson. సో ఇప్పుడైతే వర్క్ అయితే వెళ్తున్నామాట అందరం. హాయ్ బ్లెసన్, హీస్ ఫ్రమ్ కేరళ. అండ్ వినయ్ ఎక్కడ బ్రో? హైదరాబాద్. సో హీస్ అసిర్ భాయ్ ఫ్రమ్ పాకిస్తాన్. సో వీఆర్ ఆల్ వర్కింగ్ సిన్స్ నవంబర్ ఇన్ అమెజాన్. సో ఇది ఆ డేలో అయితే ఇటు వెళ్తాం అనమాట. ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ట్రైన్కి వెళ్ళేది, సో ఇప్పుడైతే కార్లో వెళ్తున్నాం. సో టోటల్ వీడియో అయితే ఇది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మన ఫాలోవర్స్ కొంచెం పెరిగితే మనకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. नहीं, उसको फेमस था पुष्पा नाम समझ के फ्लावर समझे क्या? दैट वाज फेमस वन. फायर है. हाँ, पुष्पा फायर है.
Avro Way. Make a U-turn. So it's a parking. There's the last one. సో రెడీ అయితే అయినాం అనమాట. రెడీ బ్రో, ఏడున్నావు? కనిపిస్తావా? ఏడున్నావు? ఒకసారి హాయ్ చెప్పు. సో తను కూడా తెలుగానే అనమాట. ఓకే.